వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను వెంకట్. ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ఓట్లేస్తే తెలంగాణ మరోసారి అధోగతి పాలవడం ఖాయం. 50 ఏళ్ల కష్టాలను మళ్లీ కొని తెచ్చుకోవద్దని డిసైడ్ అయ్యారు కరీంనగర్ ప్రజలు. సమైక్య పాలనలో గ్రామాలకు సరైన రోడ్లు కూడా లేవు, చెరువులన్నీ ఎండిపోయాయి. తెలంగాణ వచ్చాక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మండు టెండర్లోనూ చెరువులు మత్తళ్లు దుంకాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీరుకు ఇబ్బంది తప్పడం లేదు. కేసీఆర్ కాలం నాటి అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ రావాలని కాంక్షిస్తున్నారు. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ ఏమంటుంది? జనం అభిప్రాయం ఏంటి? 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రజల సమాధానం ఏంటి? మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందించే గ్రౌండ్ రిపోర్టు ద్వారా తెలుసుకుందాం. కరీంనగర్ కార్పొరేషన్ ఒకప్పుడు 50 వార్డులుగా ఉన్నటువంటిది ప్రస్తుతం 66 వార్డులుగా నెలకొందని చెప్పాలి. 5,40,580 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలు ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే గత బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి చెందింది, సమైక్య రాష్ట్రంలో ఎంత నష్టపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిందా లేదా, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తెలంగాణ గ్రాఫ్ అనేది 2 సంవత్సరాల నుంచి పడిపోతూ వస్తూ ఉన్నది. అందుకే ఈ రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఐటీ టవర్ ఈరోజు వెలవెలబోతూ ఉన్నది. ఇంత దయనీయ దరిద్రమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఎన్నడూ చూడలేదు. పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు ఉన్నా కూడా తెచ్చుకోవడం కూడా లేదు. మున్సిపాలిటీ పొద్దున్న అయితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దాన్ని మళ్ళీ అవినీతిమయం చేసుకోకుండా చూసుకోండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అమితమైన ప్రేమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు కరీంనగర్ స్మార్ట్ సిటీలో కూడా బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందని చెప్పాలి. స్మార్ట్ సిటీతో పాటుగా మనకు ముఖ్యంగా నగరంలో ప్రతి వీధి కూడా రాత్రిపూట జిగేల్మనిపించే లైట్లతో పాటు ఇటు శానిటేషన్ కావచ్చు, మున్సిపల్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాని మీద కూడా ఒక శ్రద్ధ వహించి నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ సర్కార్లో స్పష్టంగా కనిపించింది. నగరంలో ఎక్కడ కూడా చెత్త అనేది పేరుకపోకుండా ఎప్పటికప్పుడు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 50 వార్డులుగా ఉన్నటువంటి నేటి కరీంనగర్ కార్పొరేషన్ 66 వార్డులుగా రూపొందినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అభివృద్ధి పదంలో ఏ అభివృద్ధి చెందింది, అసలు పనులు ఇంకా నడుస్తున్నాయా లేదా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయా అనే విధానాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నా ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ నెంబర్ 1 స్థానాలు తీసుకోవాలి. నా లక్ష్యం అది ఒక్కటే. మన బిడ్డలు ఇక్కడ మంచి అద్భుతంగా పనిచేయాలి. 2 సంవత్సరాలు 2 రూపాయలు తినడు, ఇంకా 3 సంవత్సరాలు మాకు ఓట్లు ఎత్తే మేము మళ్ళీ ఎత్తామట. 2 సంవత్సరాలు నువ్వేం తెకపోతే మళ్ళీ 3 సంవత్సరాలు ఏం తెస్తావు? ధ్వంసం చేస్తారు. ప్రజలందరూ విరక్తి పుట్టిన కాంగ్రెస్ తోటి. భూములు అమ్ముకుందాం అంటే కూడా కొనుగోలు దిక్కులేదు. ఇప్పుడు అంత పరిస్థితి వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ కంపల్సరీ తెలంగాణ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ గవర్నమెంట్ రావాలి. ముఖ్యమంత్రి చూస్తాం.
రివర్ ఫ్రంట్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉండే తీగల వంతెన సంబంధించి చూసుకుంటే కూడా దేశంలో దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ మంత్రి అయినటువంటి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఒకప్పుడు కలకలలాడుతూ కనిపించినటువంటి ఈ తీగల వంతెన ప్రస్తుతం కళావిహీనంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ప్రారంభించిన తర్వాత దీనికి సంబంధించి చూసుకుంటే వీకెండ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం, ఇటు కరీంనగర్ పట్టణం ప్రజలే కాకుండా పక్కన ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈ వీకెండ్ ప్రోగ్రామ్స్ వచ్చి ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అయితే కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ తీగల వంతెన ప్రస్తుతం అయితే కలకలలాడినటువంటి ఈ తీగల వంతెన ప్రస్తుతం కళావిహీనంగా మారిందని చెప్పాలి. సరైనటువంటి సౌకర్యాలు లేవు. రాత్రిపూట జిగేలుమనే లైట్లు మనకు కనిపించట్లేదు. ఒకప్పుడు సుదూర ప్రాంతం నుంచి చూసినా కానీ మనకు వివిధ లైట్ల రూపాన ఈ తీగల వంతెన చాలా అద్భుతంగా కనిపించేది. కానీ ప్రస్తుతం లైట్లు లేవు. రాత్రి ఏంటంటే మాత్రం ఇటు వివిధ కార్యకలాపాలు చేసే వివిధ రకాలుగా రాత్రిపూట జరిగే అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా కార్యక్రమాలు, ఇంకోవైపు దీన్ని పట్టించుకునే నాదుడే లేని నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ తీగల వంతెన కళావిహీనంగా మారడమే కాదు, దానికి సంబంధించినటువంటి లైట్లను పునరుద్ధరించే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఒకప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పైన ప్రతి వారంలో వీకెండ్గా గంగ కమలాకర్ అన్నారు ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద వీకెండ్ ప్రోగ్రామ్స్ చేశారు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనీసం ప్రజలు అటు వెళ్ళే పరిస్థితి కూడా లేదు, కనీసం లైట్ కూడా వెలగడం లేదు, పబ్లిక్ కూడా అటు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. 2 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు ఉన్నా కూడా వారు కనీసం పట్టించుకోవడం కూడా లేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏది కూడా వాళ్ళు కనీసం దాన్ని మెయింటైన్ కూడా చేయలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది కరీంనగర్లో. మరి ఈ 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ స్టేట్లో. కేంద్రంలో బండి సంజయ్ ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, బీజేపీ వచ్చింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ప్రభుత్వం ఉన్నా మీరు పనిచేస్తూ ఉండాలి, నిధులు తెస్తూనే ఉండాలి. కానీ 2 సంవత్సరాలే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ 2 రూపాయల బిల్లు ఏది తెచ్చినవడంగా నేను ఓట్లాడని చెప్తున్నా, మళ్ళీ బహిరంగ చెప్తున్నా. తేలే 2 రూపాయలు, మరి ఏం చేస్తున్నాను మీరు? కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏం తెచ్చిందా? లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు తెలియదు, నాకు కేంద్ర ప్రభుత్వం 2 రూపాయలు తెలియదు. ఎవరి అంటే మరి మేము తెచ్చిన పరిశ్రమ చేయమంటే మేము తెచ్చిన పరిశ్రమ ఆపేసిండ్రు, అన్ని పనులు ఆపేసిండ్రు. ఇంకా కేబుల్ జూడి చేస్తే దాన్ని ఆపేసిండ్రు, వెంకటేశ్వర టెంపుల్ కడితే దాన్ని ఆపేసిండ్రు. ఎటు పోయినా కూడా డెవలప్మెంట్ ఆపేసిండ్రు. నేను ఒకటే చెప్తున్నాను, డెవలప్మెంట్ ఆపకండి, డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి. కానీ వీళ్ళతో చేతనైతే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రత్యేకంగా తాగునీరు మీద దృష్టి సారించారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే సాగునీరు తర్వాత దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటిది తాగునీరు. ఈ తాగునీరుకు సంబంధించి కూడా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలనే ఒక లక్ష్యంలోంచి వచ్చిందే మిషన్ భగీరథ అనే ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలో అంటే గతంలో చూసుకుంటే మనకు 2-3 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేది. కానీ ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నగరానికి 24 గంటలు మంచినీరు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో మిషన్ భగీరథ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో మున్సిపల్ మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. ఆ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా కేటీఆర్ చేతుల మీదుగానే ఈ పైలాన్ ఆవిష్కరించబడిందని చెప్పాలి. ఈ 2 సంవత్సరాల నుండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నిధులు ఇవ్వకుండా
ఈ పల్లెలు పట్టణాలన్నీ కూడా కునారిల్లేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ పరిస్థితి ఏంది, 2 సంవత్సరాల నుండి అనంటే మా దగ్గర రోడ్లు ఊడవడానికి ఎవరు దిక్కులేడు, ఉన్న మోర్లు సాఫ్ చేయడానికి ఎవరు దిక్కులేడు, ఆ మిషన్ భగీరథ నీళ్లను మెయింటైన్ చేయడానికి ఎవరు దిక్కులేక తాగునీళ్లకు ఇబ్బంది పడతా ఉన్నారు. మా గ్రామంలో కుక్కల బెడద, పందుల బెడద, అదేవిధంగా ఈ మోర్లు తీయకుండా ఈ దోమల బెడదతోని కూడా ప్రజలందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు. అందరు గుర్తు చేసుకుంటా ఉన్నారు ప్రజలందరూ. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అవార్డు వచ్చింది, ఈరోజు ఆ అవార్డులు కాదు కదా, కనీసం రోడ్డు ఊడిస్తే చాలు, మోరి తీస్తే చాలు అన్న పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే ఈ రాబోయే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ అందరు గుర్తు చేసుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత బాగుండే, కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ మన పల్లెలు కానీ పట్టణాలు కానీ బాగుపడతాయి, మన తెలంగాణ బాగుపడుతుందని చెప్పి అందరు కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. సుమారుగా 3,40,000 ఓటర్లు కార్పొరేషన్ పాలక వర్గం భవితవ్యం నిర్దేశించారు. నగర్లో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉపాధి కోసం వచ్చి జీవిస్తుంటారు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ గెలవడం రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 సార్లు తన హవా చాటింది. ఉపయోగించేందుకు జనం రెడీ అయ్యారు. హయాంలో ఇటు విద్యా వైద్యం మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన పెద్ద ఎత్తున ఆస్వాదిస్తూ కరీంనగర్ స్వాగతిస్తూ ఇక్కడ ప్రారంభించుకున్నటువంటి ఐటీ టవర్ ఈరోజు వెలవెలబోతూ ఉన్నది. దానిలో ఉద్యోగాలు దిక్కేమో కానీ లేదు. అసలు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని కూడా ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా కరీంనగర్కు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అది పోను ఇప్పటివరకే ఎంఓయూలు కంప్లీట్ చేసుకొని ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ నుండి తరలిపోవడం జరిగింది. ఇంత దయనీయ దరిద్రమైన పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఎన్నడూ చూడలేదు. అదే కాకుండా కరీంనగర్కు పెద్ద ఆలోచనలతో కూడినటువంటి ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన వరం మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉన్న విద్యార్థులంతా 10,000 మంది విద్యార్థులు స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలతో స్వాగతం పలికి అక్కడ ప్రారంభించుకుంటే ఇప్పటి వరకు సొంత భవనం లేదు. దానిలో ఉన్నటువంటి తరగతులు నిర్వహించడానికి పూర్తిస్థాయి వ్యవస్థలో సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించనేటువంటి దయనీయ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి రోడ్లలో పొక్కలు పడతాయి కూడా ఈ 2 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదు. మేము కరీంనగర్లో ఆటోలు తిప్పుతూ ఉన్నాం. మా పరిస్థితి గత 2 సంవత్సరాల నుంచి పడ్డటువంటి పొక్కలలో మా టైర్లు పడి మా యొక్క వెహికల్స్ కూడా చాలా రిపేర్ అవుతూ ఉన్నాయి. అసలు మున్సిపల్ పరంగా వచ్చినా కానీ ఎక్కడ వీధి లైట్లు పోతే వీధి లైట్లు వేయడం లేదు. కనీసం చెత్తలు కూడా
అక్కడక్కడ చెత్తలు పోరకపోవడం జరుగుతుంది. డ్రైనేజీలలో ఉన్నటువంటి మొన్నటి చిన్న చిన్న వర్షానికి కూడా ఆ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయాలన్నటువంటి ఈ ప్రభుత్వం చాతగారి ప్రభుత్వం లెక్కనే వ్యవహరిస్తుంది తప్ప అసలు ఏం చేయాలి, మనం అభివృద్ధిని తట్టుకోవాలన్నటువంటి ఏ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయడం లేదు. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడితే కానీ ఈ రోడ్లు పూర్తిగా మారే పరిస్థితి కనబడతలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకోండి. ఆ ప్రభుత్వం ఎన్ని వర్కం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఇచ్చిన హామీలను ఎవి నెరవేరుస్తూ ఉన్నది, అట్లాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పట్టుకొచ్చినాం, దండం పెట్టి పట్టుకొచ్చుకున్నాం. కానీ ప్రభుత్వాలు ఫెయిల్ అయిన రూపాయి తీసుకురా, రూపాయి బిల్ల తీసుకురాలి. మళ్ళీ డెవలప్మెంట్ చేసిన 10 సంవత్సరాలు నేనే, రేపు డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా నాది. ఇంకా 3 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యే ఉంటా. ఎవరు కూడా తీసుకురారు, వెళ్తా కాదు కూడా. కాబట్టి నేను ఏమంటాను, దయచేసి ఇప్పటికే అవినీతిమయమవుతాను, రోజు పొద్దులేసి అవినీతిమవుతుంది. నేనేమన్నా మంచి పని చేసి ఇవన్నీ మంచిగా బ్రహ్మాండంగా మీరు గెలిపించి పంపండి దయచేసి. మేము అండగా ఉంటాం. 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాం. ఎమ్మెల్యే అయితే తప్పించుకోవడం కాదు, మీకు కరిమాలు ఉంటాం. వేరే ఆలోచన లేదు, ఓన్లీ డెవలప్మెంటే. ఇంకా అగ్రగామ తీసుకుపోవాలనే ఉద్దేశంతో దయచేసి బల్దీ అంటే మున్సిపాలిటీ పొద్దున్న లేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దాన్ని మళ్ళీ అవినీతిమయం చేసుకోకుండా చూసుకోండి. మేము డేగకారులకు చూస్తాం. మా కార్పొరేటర్ దయచేసి గెలిపియండి. డెఫినెట్గా మేరు కొట్టుకొస్తాం. మీరు గెలిపించి పంపండి, మేము మేరు కొట్టుకొస్తాం. చూశారుగా కరీంనగర్ కార్పొరేషన్ పరిస్థితి. గతంలో కాంతి లీల్చిన కరీంనగర్ అలా విహీనంగా ఎందుకు మారుతుందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కోణాలు ప్రత్యక్షంగా కనిపించాయి. కానీ ప్రస్తుతం గత 2 సంవత్సరాలుగా కనీసం ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కూడా పురోగతి లేదు, కొత్త ప్రాజెక్టులు పత్తా లేవు ఉందంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాంతి లీడిన కరీంనగర్ అలా విహీనంగా ఎందుకు మారిందంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గతంలో బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అభివృద్ధి ఎందుకు కుంటుపడింది, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు పోవట్లేదు, కొత్త ప్రాజెక్టులు ఎందుకు రావట్లేదు అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యం కరీంనగర్ కార్పొరేషన్లో మనకు స్పష్టంగా ప్రతి చోట వినిపిస్తుంది, కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్. తెలంగాణ పట్టణాలు కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకతకు తోడు పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పట్టణాలు అభివృద్ధిలో పరుగులు పెట్టాయి. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా కేటీఆర్ మార్గనిర్దేశంలో మున్సిపల్ శాఖ గొప్ప విజయాలు సాధించింది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో నిలబడింది. 2014 నుంచి కేసీఆర్ పాలన ముగిసేదాకా కేసీఆర్ మార్గనిర్దేశనంలో వచ్చిన నూతన పురపాలక చట్టం వల్ల పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు దేశంలోనే అభివృద్ధికి మోడల్ అయ్యాయి. అప్పట్లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్లో అత్యధిక సంఖ్యలో తెలంగాణ పట్టణాలు 16 అవార్డులు దక్కించుకోవడం విశేషమైతే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క అవార్డు కానీ రివార్డు కానీ రాకపోవడం తెలంగాణ పట్టణాలు చేసుకున్న దురదృష్టం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.